హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు 24/7 న్యూస్. ఈ రోజుల్లో ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ అంటే కత్తి మీద సామే అండి. అసలు ప్రాపర్టీ ఎప్పుడు కొనాలి, ఎక్కడ కొనాలి, ఎవరి దగ్గర కొనాలి, ఇలాంటి విషయాలు తెలియక మార్కెట్లో చాలా మంది మోసపోతున్నారు. మరి ఇప్పుడు నేను వచ్చినటువంటి ప్లేస్ ఏంటి అంటే ప్రోసిఫ్ అండి. ఇక్కడ మనకి ఎంతో అపార అనుభవం కలిగిన ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఉంటారు. వీళ్ళకి జస్ట్ ఒక్క కాల్ చేసినట్లయితే మనకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, అంటే ఒకవేళ మీరు ప్రాపర్టీ కొనాలి అనుకున్నా, అమ్మాలి అనుకున్నా, అండ్ అలానే ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఎటువంటి లీగల్ అడ్వైస్ మీకు కావాలి అనుకున్నా, ఇలా కంప్లీట్ డీటెయిల్స్, ఆ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ని కూడా మీకు ప్రొవైడ్ చేయటం జరుగుతుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి వాళ్ళని మీకు పరిచయం చేస్తాను. ఈ రోజు అయితే నేను ప్రాసెస్కి సంబంధించి ఒక ముగ్గురు కీ మెంబర్స్ని ఇంటర్వ్యూ ద్వారా మీకు పరిచయం చేయబోతున్నానండి. వారిలో ముందుగా ప్రాసెస్ సిఓఓ కమాండర్ భరత్ భూషణ్ గారిని పరిచయం చేయబోతున్నాను. సో రీసెంట్లీ హీస్ రిటైర్డ్ ఫ్రమ్ ఇండియన్ నేవీ. సో వారితో మాట్లాడి ప్రాసెస్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ని తెలుసుకుందాం. హలో సార్, హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్స్ అండి. యా. సో సార్, అసలు ఫస్ట్లీ అసలు ఏంటి ప్రాసెస్ అంటే? అఫ్ కోర్స్ నేను కొంచెం ఇంట్రడక్షన్ అయితే ఇచ్చాను ఆడియన్స్కి, వాట్ డస్ ప్రాసెస్ డస్ అని చెప్పి, బట్ ఇన్ యువర్ వర్డ్స్ వాట్ డస్ ప్రాసెస్ డస్? Thank you, Anusha, for having me for this interview. Prosif, as we call it, it is a property solutions at your fingertips. So what are we? I mean, we are property consultancy firm, or we can call it as property consultants. I mean, you may ask me, ఎంతమంది ఉన్నారు కదండి, what is that you are special? Yeah, your specialty. సో ఎంతోమంది మీరు చూసే ఉంటారు కదా ఇన్ యువర్ జర్నీ. సో న్యాచురల్లీ అండ్ ఇన్ ప్రాపర్టీ డీలింగ్స్ అండ్ ప్రాపర్టీ మార్కెట్, why we have ventured into this industry. So what we are is we want to bring in ethical business, a sustainable business, a reliable business, so that the customers who associate it with us, అంటే కస్టమర్స్ ఎవరైతే మాతో కనెక్ట్ అయ్యి మా ద్వారా డీల్ చేస్తారో వాళ్ళకి మేము ఒక ఎథికల్ ప్రాసెస్ ఫాలో అవ్వటం, ఒక రిలయబుల్ పార్ట్నర్గా ఉండటం, అండ్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఇవ్వటం. సో వాట్ వీ డూ, వీ హెల్ప్ పీపుల్ టు బై ఏ ప్రాపర్టీ, అంటే కొనటానికి హెల్ప్ చేస్తాం. వీ హెల్ప్ persons to sell a property, and someone wants to sell their property, we help that. Someone wants a legal support or legal help, adi kuda with through our legal teams we provide that. Ee moodu kadandi, we have some x amount we want to invest, we help them also. Okay. So overall it's a mix of everything. We want to give all around support to a customer, and make him feel at home and give him a seamless integration into his property. Okay, fine. So sir, coming to you, 30 years unnaru Indian Navy lo, armed field lo 30 years undi, coming from ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇక్కడికి షిఫ్ట్ అవ్వడానికి, ఇన్ దిస్ ఫీల్డ్ కి షిఫ్ట్ అవ్వడానికి ఏంటి రీజన్? వాట్ మోటివేటెడ్ యూ? Okay, and I joined Indian Navy in 1994. This is exactly 2024. So I've served my country, my armed forces, my navy for 30 years. And after when I took my retirement, so naturally I was seeking some exciting, challenging opportunities where I can contribute and bring in the values and skills which I have acquired over a period of time. 30 సంవత్సరాలు చేసినప్పుడు మాకు ఇచ్చే ట్రైనింగ్ ద్వారా కానీ మేము సో ఆ స్కిల్స్ని ఒక ఛాలెంజింగ్ ఆపర్చునిటీలోకి ట్రాన్స్ఫర్ చేసి అందులో సక్సెస్ పాత్లోకి చేస్తున్నా. అట్ ద సేమ్ టైం, ఇఫ్ ఐ కెన్ బి ఆఫ్ సమ్
contributor to the good things. దట్ వాజ్ వాట్ వాజ్ మై ఐడియా. అంటే నేను రిటైర్మెంట్ తీసుకుని ఇందులోకి వచ్చేద్దాం అని అనుకోలేదండి. ఐ వాజ్ న్యాచురల్లీ అప్లైడ్ ఫర్ జాబ్స్ ఇన్ ఆల్ కార్పొరేట్స్. ఐ హ్యావ్ అటెండెడ్ ఇంటర్వ్యూస్ అండ్ ఐ గాట్ ఆఫర్స్ అండ్ హ్యాండ్సమ్ ఆఫర్స్ commensurating to my experience. But however, I thought, this is a field where a lot of dynamics are involved. What is my strength? And operational excellence, management skills, leadership skills, and people management, and good communication skills. I felt which is this industry. I thought how I can be of use to this society, and therefore I thought roti kapda makan. These three are the basic requirements. So I tried and I researched all of things. Then I realized this is a market which has humongous potential. అంటే చాలా మంచి పొటెన్షియల్ ఉన్నదండి ఇందులో రెండు వైపులా, టు ద కస్టమర్ యాజ్ వెల్ as for the people who are doing business. And I felt there is a gap for doing end-to-end servicing to a customer, wherein we want to bring values, ethical values, integrity, then reliability. So three things. I felt there is some gap at some places. So I thought I will be able to fill those gaps. Okay. That is the idea behind my thought, and therefore I got attached to Prosif because my values and Prosif's values match. Okay. And therefore I decided to collaborate with them or join them. ఓకే. సో సార్, అంటే మీ 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఇన్ ద ఇండియన్ నేవీ, సో అది ఇప్పుడు మీరు ఉంటున్నటువంటి ప్రాసెస్ కెరియర్కి ఏ విధంగా యూజ్ అయిందండి? హౌ డిడ్ ఇట్ హెల్ప్ దట్? Yeah, see, what is all about what we did all these 30 years is we are trained for service, we are trained for integrity, we are trained for people management, we are trained for operational excellence, we are trained for strategic thinking, for problem solving. సో ఇవన్నీ మీరు చూస్తే ఇవన్నీ మీకు ఒక ప్రాపర్టీ కన్సల్టెన్సీలో కూడా చాలా అవసరం అండి. ఎందుకంటే ఇందులో చాలా డైనమిక్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, స్టార్టింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఏజెన్సీస్ టు ఇండివిజువల్స్ టు ప్రాపర్టీ ఓనర్స్ టు బయర్స్ టు సెల్లర్స్ టు registrations, etc., etc. There are a lot of dynamics involved. And to bring a customer from point A to point Z, wherein he starts his journey and he culminates, మొత్తాన్ని కలిపేసి పీస్ఫుల్గా వెళ్ళటానికి ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఐ ఫెల్ట్ those skills which I have acquired in my service can be easily transitioned into this field, and if implemented can give a peaceful journey for me as well as my customers. అదండి. ఓకే. సో ప్రాసెస్ ఈజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్పాండింగ్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ వైజ్గా ఆ ప్రాసెస్లో ఉంది ఇప్పుడు ప్రాసెస్. సో సార్, అంటే మీ లీడర్షిప్లో ఎలా ఇది డ్రైవ్ చేస్తారు? So we are in the process, and we are as of now we are in Hyderabad. We are serving the Hyderabad city as of now, and we are in the process of expanding to Visakhapatnam. We are Prosif Visakhapatnam, Prosif Amravati, Prosif Chennai, Prosif Bengaluru, and Prosif Delhi. Okay. These are what we are looking by 31st of December, which will start happening step by step in next 4 to 5 months. Internationally, we have renowned brands whom we have aligned with from Singapore as well as UAE, Middle East basically. So we are going for pan-India presence and also global presence. Now with my past experience, I have traveled across length and breadth of this country. So generally, and also thanks to Indian Navy, I have touched at least 30 plus international waters and countries, and therefore I have some perspective of the cultures. ఎవరు ఎక్కడ ఎలా ఉంటారు, ఎవరు ఎక్కడ ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఎవరి మైండ్ సెట్ ఎక్కడ ఎలా ఉంటుంది. ఎందుకంటే ఒక కస్టమర్ థాట్ ప్రాసెస్ని అర్థం చేసుకొని వాళ్ళ మైండ్ సెట్ని అర్థం చేసుకొని వాళ్ళని సర్వ్ చేయటం ఇస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యూ విల్ హ్యావ్ మల్టిపుల్ కల్చర్స్, మల్టిపుల్ పీపుల్. సో అందరినీ, సో మై గ్లోబల్ పర్స్పెక్టివ్ విల్ హెల్ప్ in expanding this business, and I am aligning this company in the same manner. సార్, అంటే వాట్ డస్ ప్రాసెస్ డస్ అన్నది ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం, అండ్ ఆఫ్ కోర్స్ యువర్ ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్సెస్ అది కూడా. సో ఇప్పుడు నేనే ఒక కస్టమర్ అనుకుందాం, ఐ కేమ్ టు ప్రాసెస్ టు
బై అ ప్రాపర్టీ. సో ఏంటి మీరు ఆఫర్ చేసేటటువంటి సర్వీసెస్ ఏంటి? Okay. See, what does Prosip does? We don't, as of now, we are not building. Now, what are we? We are a consultant. So we identify right properties in Hyderabad, and wherever we are offices are going to be established. ముందు ప్రాపర్టీస్ని ఐడెంటిఫై చేస్తాం. ఓకే. ఈవెన్ బిఫోర్ ద కస్టమర్ ఐఎమ్ టెల్లింగ్, మీరు నా దగ్గరికి రాకముందు నేను చేసేది ప్రాపర్టీస్ని ఐడెంటిఫై చేస్తామండి. దాని డ్యూ డెలిజెన్స్, బికాస్ చాలా ఇంపార్టెంట్. ఎన్నో ప్రాజెక్ట్స్ మీరు చూసారు, డ్యూ డెలిజెన్స్ చేయకపోతే కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకని డ్యూ డెలిజెన్స్, లీగల్ ఆస్పెక్ట్స్, నో లిటిగేషన్, ఎటువంటి క్లియర్ టైటిల్, ప్రాపర్ అప్రూవల్స్, ఇవన్నీ చూసుకొని మేము ఆ పర్టికులర్ ప్రాపర్టీని మేము టేక్ ఓవర్ చేస్తాం. దేర్ ఆఫ్టర్ వెన్ ఐ అలాంటి ప్రాపర్టీస్ వీ హ్యావ్ మల్టిపుల్ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్, and we have multiple properties in Visakhapatnam as well as Chennai, Bengaluru, Delhi, and in Amaravati as well. But however, we have not established our office there, so now we are expanding and we are establishing our offices there. So once all these projects are there, as a customer you come to me, ki Bharat, I have 50 lakhs, just to give you an example. I need a home in X location. So we'll check the suitability. For 50 lakhs, you may not get a house in Banjara Hills. But his requirements ni మేము తీసుకొని, then we identify a right property match for him and propose it to him. And మీ బడ్జెట్ ఎంత చెప్పారు, మీకున్న ఆప్షన్స్ ABCDEF, ఈ ప్రాజెక్ట్స్ ఆప్షన్స్ ఉన్నాయి. And we offer him the right property. Someone comes to me, ki I have 10 crores budget. Then I offer him 10 opportunities with that budget. Okay. And before even offering him, we have already done the due diligence. Due diligence ante we have already offered, we have already checked the backgrounds, we have already checked the paperwork, we have already done the legal work. Okay. Everything is done. It's a clear property with proper approvals. Okay. And so clear title. Clear title. So the minute he comes, that is A, that he has come to us, and by the time he settles down in his house and he does his house warming, గృహప్రవేశం చేసిన దాకా మేము ఉండి వాళ్ళ గృహప్రవేశంలో పాలు పంచుకొని వాళ్ళకి వాళ్ళతో కలిసి వాళ్ళు దేర్ ఆఫ్టర్ వాళ్ళు ప్రాసెస్ టీమ్ అండి. ఎనీ కస్టమర్ హూ కమ్స్ వన్స్ టు ప్రాసెస్, హీ రిమైన్స్ విత్ అస్. వీ డోంట్ చార్జ్ ఎనీథింగ్ ఫర్ గివింగ్ దిస్ ఫ్రమ్ ఎ కస్టమర్. సో ఇవన్నీ చేసిన తర్వాత దేర్ ఆఫ్టర్ హీ రిమైన్స్ విత్ అస్ ఫర్ హిజ్ లైఫ్ టైమ్. సో రీజన్ బీయింగ్, ఆ ప్రాపర్టీని మేము సెలెక్ట్ చేసి ఆయనకు ఆఫర్ చేసాం. సో టుమారో ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఫ్రమ్ ద బిల్డర్ సైడ్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ ఈస్ టేకెన్ కేర్ ఆఫ్. దట్స్ మై ప్రామిస్. ఓకే, ఫైన్. సో ఒకసారి ఇంకా ప్రాసెస్కి వస్తే, మనం జనరల్ ఏదన్నా ప్రాపర్టీ కొనాలి అంటే బయట అన్నీ మనమే చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు అన్నట్టు లీగాలిటీ వైజ్ కావచ్చు, అంటే మనకున్న బడ్జెట్ వైజ్ ఏంటి, ఇస్ ఓకే, మనం ఏమన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నామా, సో ఇలాంటి రకరకాల డౌట్స్ డెఫినెట్లీ ఉంటాయి ఫర్ ద కస్టమర్. సో వాటన్నిటికీ జస్ట్ ప్రాసెస్కి వస్తే సరిపోతుంది అంటారు. ఈవెన్ లీగల్ వైజ్ కూడా అన్ని మీరే చెక్ చేసి, అంటే ఇంకా ప్రాసెస్ ఒకటి ఆఫర్ చేస్తుంది ప్రాపర్టీ అంటే ఇట్స్ లైక్ ఇట్స్ ఎ బాక్స్ అండి. యూ డోంట్ హ్యావ్ టు గో ఎనీవేర్. వీ టేక్ కేర్ ఎవ్రీథింగ్. వచ్చిన తర్వాత సార్ మాకు సపోజ్ అన్నారు అనుకోండి, మాకు ఇంటీరియర్స్ లేవండి, ఐ డోంట్ నో, ఐ వాంట్ టు డూ, వీ విల్ అరేంజ్. సపోజ్ వాళ్ళు అన్నారు అనుకోండి, నాకు వేరేగా మాకు డిజైన్ కావాలండి, బట్ నాకు నా దగ్గర ఎంత కోట్ చేస్తాను, వీ విల్ బ్రింగ్ ఇన్. దే ఆస్క్ ఎనీథింగ్. ఐ సెడ్, ఒకసారి మాతో అటాచ్ అయిపోయిన తర్వాత నాట్ ఓన్లీ ప్రాపర్టీ, వీ హ్యావ్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. వీ హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ బిజినెసెస్ ఆల్సో. వాట్ ఎవర్ అసిస్టెన్స్ దే వాంట్, ఫైనాన్షియల్ అడ్వైస్ వీ విల్ ప్రొవైడ్. ఫైనాన్షియల్ అడ్వైస్ అంటే నాట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ప్రాపర్టీస్, అవి కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. సో ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ వీఆర్ దేర్ ఫర్ మై కస్టమర్. దట్ ఈస్ ద ఐడియా అండి. ఓకే, దట్స్ గ్రేట్ అండి. బట్ కమింగ్ టు ఇన్నోవేటివ్ సైడ్, సో ప్రాసెస్లో ఎటువంటి ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? సో లైక్ ఇందాక మనం అనుకున్నట్టుగా, సమ్మన్ ఈస్ దేర్ విత్ 50 lakhs బడ్జెట్, సమ్మన్ ఈస్ దేర్ విత్ 1.5 crore బడ్జెట్. బట్ దేర్ కుడ్ బి సమ్వన్ హూ కెనాట్ జస్ట్ బై ఎ హౌస్ ఎట్ a location, for example investment. So I have a product, I can always divide it into sub units, into a small category. I just am giving an example. Idi ani kaadu, na secrets ne cheppalenu kada public ga. Then just giving you one example.
I can break it down. I can give them an avenue. అంటే ఒక దారిని చూపించగలను కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బడ్జెట్ 10 లక్షల నుంచి 500 crores దాకా we serve. ఓకే This is my width and bandwidth. మీ దగ్గర 10 lakhs ఉన్నా నేను మీకు అదే సర్వీస్ ఇస్తాను, మీ దగ్గర 500 crores ఉన్నా కూడా నేను అదే సర్వీస్ ఇస్తాను. బట్ వీ హ్యావ్ ద ఎబిలిటీ టు అబ్జర్వ్ 500 crores, అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ ద ఎబిలిటీ టు సర్వ్ 10 lakh category also. So this is what I want to come. We have lot of innovative ideas. I will tell that to the customer who comes to me. Then otherwise Anusha will also start another process kada. ఫైన్. సో కమింగ్ టు సెల్లింగ్ సైడ్, ఇప్పటిదాకా బయింగ్ సైడే మనం మాట్లాడుకున్నాము. సో ఇట్ సైడ్ కూడా ఇఫ్ యూ టాక్, ఇఫ్ ఐ వాంట్ టు సెల్ అ ప్రాపర్టీ అండ్ ఐ కేమ్ టు ప్రాసెస్, సో ఏంటి అప్పుడు ఏంటి ద సర్వీసెస్ కావచ్చు, మీరు ఇచ్చే బెస్ట్ సర్వీసెస్? Very good question, Anusha. See, till now we have spoken about a client who has X amount of money and wants to buy a property. వాంట్స్ టు ఇన్వెస్ట్ ఆర్ బై ఎనీ. Now you are asking me, you are a client who want to sell a property, Yeah. right? And you might be having a flat in X location, or you might be having a piece of land. We will provide both the services, because without a buyer there is no seller. యా, Okay, if there is a buyer, కదండి, బయర్ ఉండాలంటే సెల్లర్ ఉండాలి, సెల్లర్ ఉండాలంటే బయర్ ఉండాలి. సో నౌ ఇఫ్ ఐ హ్యావ్ ఎ buyers, and therefore I need sellers also. So as a seller, when you come to me, I will ensure that the first thing is there will be a project, or you must be having a land, or you must be having a flat. I will do my market study. I have my team. Now the team will set a price for that as per the market. Not that you have come to me, so your property value is 70 lakhs, you come to me and I'll say no, give it to me for 50 lakhs. No, you will be suitably placed, so that you don't lose on the market value. Not that distress sale and sare. You need urgent requirement. In the market, there will be people who have urgent requirement of money. So for them, we will, there is a possibility that I myself can buy. When I say myself, the company might take over, so that his distress is removed first. ఓకే. Because we have seen lot of people in distress who want to sell their property, but they are unable to sell, and many people encashing on this opportunity. అచ్చా, ఇతను ఇబ్బందుల్లో ఉన్నాడు, ఇతనికి అర్జెంటుగా అమ్ముతున్నాడు, సో 50 లక్షలది మనం 40 లక్షలే ఆఫర్ చేస్తాం. వీ విల్ నాట్ డూ దట్. అండ్ యాజ్ ఐ సెడ్, మై ఫస్ట్ ప్రిన్సిపల్ ఈస్ డూయింగ్ ఎథికల్ బిజినెస్. ఎథికల్ బిజినెస్ అంటే అన్నిట్లోనూ నిజాయితీ కనపడాలి కదండి. సో వీ విల్ బి దేర్. సో ఎనీ వన్ హూ ఇస్ ఇన్ ట్రబుల్, డోంట్ try to do anything untoward. ఏమి చేసుకోవద్దు. We are there. Just come to us. We will help you. ఓకే. If not something, ముందు ఆ ఎమర్జెన్సీ నుంచి బయటపడటానికి, మీ ప్రాపర్టీని మా దగ్గర పెట్టిన తర్వాత సార్ ఆ ఎమర్జెన్సీ నుంచి బయటపడటానికి we are there. ఓకే. సో And then we will wait for the right pricing and we will sell it for you. ఓకే. అంటే సో నాట్ నెసెసరీలీ అన్లెస్ అండ్ అంటే ఒక బయ్యర్ దొరికేంత వరకు, బయ్యర్ దొరకకుండా వీ కాన్ డూ ఎనీథింగ్ అండి. బయ్యర్ దొరకాలి, పెట్టాము, అలాంటిదే కాకుండా ఇన్ కేస్ ఎమర్జెన్సీ ఉంటే ప్రాసెస్ విల్ టేక్ ఓవర్ ద ప్రాపర్టీ. ఓకే, ఫైన్. Because we have seen lot of cases where sellers, I'm not talking about big sellers of 100 acres land or a project of 200 apartments or 50 villas. నేను వాళ్ళ గురించి మాట్లాడు. వాళ్ళకి we are there. Our services are already available. But even individuals, I have 1 BHK flat in, for example, Kukatpalli. I want to sell it. ఎమర్జెన్సీ వచ్చింది, ప్రాణం మీదకి వచ్చింది, చాలా ఎక్కడో ఫీజు కట్టాలి, లేకపోతే ఏదో చేయాలి, and they are not able to. And when they are offering for sale, public తెలిసిపోతుంది డిస్ట్రెస్లో రిక్వైర్మెంట్ ఉన్నదని, people try to encash. I'm not saying everybody will do that. కొన్ని situations might arise. So you come to us, we are there for you. For any distressed person, we are there to stand. This is what I said. In armed forces, we stand by the community. For me, the community here is society. So ఈ సొసైటీలో ఎవరికైనా ఇబ్బంది వస్తే నేను ఉపయోగపడగలిగితే ఎందుకంటే ఇంకేమో కావాలండి. గాడ్స్ గ్రేస్, బతకడానికి డబ్బులు ఉన్నాయండి, 30 సంవత్సరాలు పనిచేసాం కాబట్టి. సో నథింగ్ మచ్ ఈజ్ రిక్వైర్డ్. బట్ ఎస్, డబ్బులు అందరికీ కావాలి. బట్ ఎట్ ద సేమ్ ఇట్స్ ఐ వాంట్ టు క్రియేట్ ఎ విన్ విన్ సిచ్యువేషన్. I don't want you to be unduly exploited by someone.
Okay. సో ఎనీ వన్ హూ హెస్ గాట్ సచ్ రిక్వైర్మెంట్స్ మేము ఉన్నాం. ఓకే. ఏదో ఒకటి చేస్తాం, బట్ చేస్తాం. సో సార్ ఇప్పుడు మనం ఎక్కువగా వింటున్నాం ఏంటి అంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ డౌన్లో ఉంది అన్నది కొంచెం ఎక్కువగా మార్కెట్లో వినిపిస్తుంది. ఏంటి ఈజ్ ఇట్ ట్రూ? నిజంగానే డౌన్లో ఉంది అంటారా? ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం కరెక్టే అంటారా? ఓకే, ఐ విల్ గో విత్ యువర్ ఫస్ట్ క్వశ్చన్ అనుషకి. వింటున్నారు మీరు, యా, ఓన్లీ వింటున్నారు, అవును. తెలియదు, ఓన్లీ వింటున్నారు. డౌన్లో ఉందని మంచిదే కదా, డౌన్లో ఉంటే కొనుక్కోండి, అప్ అవుతుంది కదా. ఓకే. దట్ ఈస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ సింపుల్ ఆన్సర్. బట్ మీరు అన్నట్టు అంటే ఎనీ ఇండస్ట్రీకి అన్ని ఫేజెస్ వస్తాయి, డౌన్ వస్తుంది, అప్ వస్తుంది. మేము బిజినెస్లో అంటే మాకు ఉన్న ప్రాపర్టీస్కి బయర్స్కి రెగ్యులర్గా మాకు ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి. సో ఐఎమ్ నాట్ ఫీలింగ్ దట్ కి రియల్ ఎస్టేట్ లోగా ఉంది అని. అంటే నాకు ఫీలింగ్ రావట్లేదు. ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది? మేము ఖాళీగా కూర్చుంటే మీరు కూడా నా దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు కదా. ఏదో కొంచెం అన్ని చోట్ల కనపడుతున్నాం కాబట్టి మీరు మా దగ్గరికి వచ్చారు. సో దేర్ ఫోర్ దట్ మే నాట్ బి ఎ ఫ్యాక్ట్. అండ్ బయింగ్ ఎ ప్రాపర్టీ ఈజ్ ఎ డ్రీమ్ ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ. అండ్ కొన్ని కాన్సెప్ట్స్ ఈ మధ్య మనం ఇంటర్నెట్లో చదువుతున్నాం కి డోంట్ వేస్ట్ యువర్ మనీ ఆన్ బయింగ్ ఏ ప్రాపర్టీ, ఈఎంఐలు పే చేయొద్దు, దానికంటే బెటర్ ఏంటంటే వెళ్ళిపోయి రెంట్లో ఉండండి. రెంట్లో ఉండాలంటే ఎవరో ఒకరు కొనాలి కదండి. అందరూ ఎవరు కొనకుండా అందరూ రెంట్లో ఉండాలంటే బిల్డింగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ప్రాపర్టీస్ ఎక్కడి నుంచి వస్తాయి? సో ఐ మీన్ నేను సర్వీస్లో జాయిన్ అయినప్పుడు ఇనీషియల్ డేస్లో అప్పుడు ఈఎంఐ 3,000 ఉండేదండి, మా జీతం 9,000 ఉండేదండి. మేము అప్పుడు కొనుక్కోలేదు. సరే 2 years తర్వాత కొంచెం రియలైజ్ అయ్యి చలో మనం ఇప్పుడు కొందాం అంటే 3,000 ఈఎంఐ కాస్త 6,000 అయిపోయింది. సో 2004లో మళ్ళీ కొందాం అనుకుంటే 12,000 అయిపోయింది. సో ద ఈఎంఐస్ ఆర్ ఓన్లీ గోయింగ్ అప్, విచ్ మీన్స్ ప్రాపర్టీ ప్రైసెస్ ఆర్ ఇంక్రీజింగ్ ఓన్లీ. సో ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ ఈఎంఐస్ అండ్ స్టేయింగ్ ఇన్ రెంట్, నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఫర్ యంగర్ జనరేషన్ కి దే షుడ్ బై ఏ ప్రాపర్టీ ఫర్ 2 reasons. ఈఎంఐ పే చేయవసరం లేదండి. అండ్ నెంబర్ 2, ఈఎంఐ పే చేయాలి, రెంట్ పే చేయాల్సిన పని లేదు కదా. సో యూఆర్ యాక్చువల్లీ ఇన్వెస్టింగ్ టు ప్రొక్యూర్. ఇట్స్ నాట్ ఎ కార్ విచ్ ఇస్ డిప్రిషియేటెడ్. ప్రాపర్టీ ఆల్వేస్ అప్రిషియేట్స్. వాల్యూ ఆఫ్ మనీ ఆల్వేస్ పెరుగుతుంది కానీ తగ్గదు కదండి. నేను చెప్పినట్టుగా 1998లో 2,000 పెట్టుకుందాం అనుకున్నాను, అప్పుడు కొనలేకపోయాను ఎందుకంటే నా జీతం పర్మిట్ చేయలేదు ఆ రోజుల్లో. 3 years తర్వాత 4,000 ఎఫర్ట్ అనుకున్నాను, మార్కెట్లోకి వెళ్తే అప్పుడు ఆల్రెడీ 6,000 అయిపోయింది. సో 2004లో నా జీతం 25,000 అయినప్పుడు వెళ్తే అప్పటికి అది 15,000 కూర్చుంది. సో క్యాచ్ చేయలేకపోతున్నాం. సో మీరు రైట్ టైంలో, దెర్ ఇస్ నో రైట్ టైం టు బై ఏ ప్రాపర్టీ అండి. యూ షుడ్ బై ఏ ప్రాపర్టీ, దాని తర్వాత మీరు టైమింగ్ చూసుకోండి. నా ప్రకారం అది యూనో హైప్లో కొనకూడదు. ఎక్కడన్నా హైప్ వచ్చింది అనుకో, ఏదన్నా ఒక సంథింగ్ హ్యాస్ బీన్ అనౌన్స్డ్, సడన్లీ మీరు చూస్తారు కి ప్రాజెక్ట్స్ ప్రైసెస్ అన్నీ పెరిగిపోతాయి. హైప్ కూల్ డౌన్ అయిన తర్వాత ఎవ్రీథింగ్ విచ్ షూట్స్ అప్ విల్ ఫాల్ డౌన్. సో కరెక్ట్ ప్రైసింగ్ చూసుకొని కరెక్ట్ ప్లేస్లో కొనుక్కోవడమే బెటర్. ఫర్ ద సేమ్ టైం ఎన్ఆర్ఐస్కి హూ ఆర్ నాట్ హియర్, వాళ్ళు అసలు ఇక్కడ ఉండరు, ఏదన్నా అంటే ఇంకా అఫ్కోర్స్ ఫోన్ కాల్స్, ఇంక ఇప్పుడైతే అఫ్కోర్స్ వీడియో కాల్స్లో వాళ్ళు కావాలి అంటే చూసుకోవచ్చు. బట్ ఎన్ఆర్ఐస్కి మన ప్రాసెస్ ఆఫర్ చేసే సర్వీసెస్ ఏంటండి? ఓకే, అంటే పర్సనల్గా నేను ఎన్ఆర్ఎస్ని సపరేట్ ఒక కేటగిరీ లాగా నేను భావించను. దేర్ ఆర్ ఓన్ బ్రదర్స్, మన ఓన్ ఇండియన్స్. ఓన్లీ థింగ్ ఇస్ దేర్ అవుట్ ఆఫ్ ద ప్లేస్. దే మే నాట్ బి హ్యావింగ్ సఫిషియంట్ సపోర్ట్ ఇక్కడ ఉండకపోవచ్చు. సో వాట్ ఐ డూ ఫర్ దెమ్, ఒకటి వాళ్ళకి కావాల్సిన కరెక్ట్ ప్రాపర్టీ ఎతికి పెట్టడంలో వి విల్ హెల్ప్. ఎందుకంటే నా దగ్గర బంచ్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి విచ్ ఆర్ ఆల్రెడీ జెన్యూన్, చెక్డ్, అప్రూవ్డ్. అవి ఆఫర్ ఇస్తాం. నౌ ఆయన అక్కడ ఉన్నారు, మీరు సో ఆయనకి ఇక్కడ మార్కెట్ తెలుసా తెలియదా? ఇక్కడ 5,000 ఉంటే నేను 6,000 చెప్పొచ్చు, ఎందుకంటే ఆయనకు తెలియదు. 6,000 అంటే అచ్చా 6,000 ఉండుంటుందిలే అంటారు. అంటే మీరు బయట మార్కెట్లో వెళ్ళి అడిగితే మీకు యాజ్ ఎ కస్టమర్ మీకు 6,000 అనపడుతుంది. కానీ మేము ఆల్రెడీ డ్యూ డెలిజెన్స్ చేసి బార్గెన్ చేసి కరెక్ట్ ప్రైస్లో మాట్లాడి ఆల్రెడీ మేము పెట్టుకున్నాం. సో వీ హ్యావ్ ఇదంతా చేయడానికి మాకు ఒక ఎక్స్పెండిచర్ అవుతుంది. ఆ ఎక్స్పెండిచర్ వరకు ఉంచుకొని ఒక బేసిక్ ప్రాఫిట్ మార్జిన్ పెట్టుకొని వీ ఆర్ సర్వింగ్ అవర్ కమ్యూనిటీ యాజ్ ఆఫ్ నౌ హియర్. ద సేమ్ సర్వీసెస్ వీల్ ఎక్స్టెండ్ ఇట్ టు ఎన్ఆర్ఐ. నాట్ దట్ బికాజ్ హీ ఈజ్ ఎన్ఆర్ఐ, అచ్చా ఎన్ఆర్ఐ అంటే యూనో క్యాష్ కౌ కాదు కదండి, కి అతనికి మనం 6,000 చెప్పినా కూడా కొనేస్తాడు, 7,000 చెప్పినా కూడా. నో, వీ
project, a proper project report ki meeku for example high-tech city lo kavali, high-tech city lo pricing at this location ఎంత ఉంది ఎంత, proper project report backed by proper authorities. నేను చెప్తే ప్రాజెక్ట్ మీరు నమ్మాల్సిన పని లేదు, బట్ ప్రాపర్ దెర్ ఆర్ అథారిటీస్ విచ్ జనరేట్ దిస్ రిపోర్ట్, మంత్లీ బేసిస్లో రిపోర్ట్స్ జనరేట్ అవుతాయి కదా, ఆ రిపోర్ట్స్ బ్యాకప్ తోటే వీల్ గో టు హెమ్ కి ఇక్కడ ప్రైస్ ఎంత ఉన్నది, మేము ఎంతకు ఆఫర్ చేస్తున్నాం, అండ్ దేర్ ఆఫ్టర్ మీరు అక్కడి నుంచి కదలాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ టు జస్ట్ డూ ఆల్ ద పేపర్ వర్క్. వీఆర్ హియర్ టు సపోర్ట్ ఫ్రమ్ స్టార్టింగ్ ఫ్రమ్ పేయింగ్ ద బుకింగ్ అమౌంట్ టు హౌస్ వార్మింగ్, ఫాలోడ్ బై the tenant in case they wish to give it on rent. Okay, I don't want to give it on rent, I want to just maintain as my second home. We are there. Okay. It is end to end solution and there is nothing. ఒకసారి నాతో మీరు కనెక్ట్ అయితే మీరు హాయిగా ఇంట్లో నిద్రపోవచ్చు. మేమే వచ్చి లేపుతాం, ఏమంటే రిజిస్ట్రేషన్ రండి, ఏమంటే ఇంటి గృహప్రవేశం చేసుకోండి, మీరు అద్దెకి ఇవ్వాలా, మీరు ఉంటున్నారా, ఇవన్నీ ఎవ్రీథింగ్ వాళ్ళ హాయిగా టీవీ చూసుకుంటా జస్ట్ మాకు చెప్తే చాలు, మిగతా పనులన్నీ మా టీం చేస్తుంది. దట్ ఈస్ గ్రేట్. అండ్ సో వై ప్రాసెస్ అంటే వాట్ వుడ్ బి యువర్ ఆన్సర్? ట్రస్ట్వర్ది, రిలయబుల్ and ethical. These are the values which I have learnt in armed forces, and these are the values which I have seen this firm following, and this exactly aligns with my values, and therefore I joined them. Okay. And you will not have to feel any kind of doubt whatsoever. Okay. That we will prove it. Okay. And we will be able to prove it when you come to me. Come to me, you will not repent. సార్ ఇందాక నుంచి మన ప్రాసెస్ టీమ్ అని చెప్పి మీరు కూడా చెప్పడం జరిగింది ఎక్కువసార్లు. సో ఏంటి ప్రాసెస్ టీంలో ఎవరెవరు ఉన్నారు, ఒకసారి టీం గురించి? సో అంటే ప్రాసెస్లో నేను జాయిన్ అయినప్పుడు ద పర్సన్ హూమ్ ఐ గాట్ ఇంట్రడ్యూస్డ్ వాజ్ ద ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ వి నరేష్ బాబు గారు. యంగ్ ఫెలో, ఎంటర్ప్రెనర్, అంటే హీ మస్ట్ బి 20 years younger to me. Okay. But I liked his vision, I liked his genuineness, truthfulness. అంటే ఒకటి ఉంటుంది కదండి, ఇక్కడితో మాట్లాడడానికి తేడా. సో హీ స్పీక్స్ ఫ్రమ్ హియర్, సో అది టచ్ అయ్యాను, అందుకనే కనెక్ట్ అయ్యాను. సో హీ ఈస్ ద చైర్మన్ విత్ ఆల్మోస్ట్ 15 years of experience in this industry. He knows everything backwards, అంతా తెలుసు. So so with one meeting he can make out whether it is the correct one or not the right one, because he knows the localities, ఏ zone లో వస్తున్నాయి, ఆ పర్టికులర్ ఏరియా లో అప్రూవల్స్ వస్తాయా రావా, ఇవన్నీ హీజ్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ వీ హ్యావ్ శివ గారు అని ఉన్నారండి. సో హీ ఈజ్ ద CEO and the business head for this thing. So he is the one who actually negotiates with the all the property heads and bring in the right product. ఇప్పుడు మీరు కస్టమర్, మీరు వెళ్ళి ఏ బేరాలు ఆడాల్సిన పని లేదు, మేము ఆల్రెడీ చేసేసాం, ఆ పని ఆయన చేస్తారు. ఎగ్జాక్ట్లీ వెళ్ళిపోయి ఎగ్జాక్ట్ మార్కెట్ వాల్యూ నరేష్ గారికి 100% క్లారిటీ ఉంది. సో దేర్ ఆఫ్టర్ ఒక లీగల్ టీమ్ ఉంది విచ్ ఈస్ బ్యాక్ ఎండ్. హీ గివ్స్ ఆల్ ద డీటెయిల్స్, దెన్ హీ గోస్ విత్ ద ప్రైస్, నెగోషియేట్స్. కస్టమర్కి ఎటువంటి హెడేక్ లేదండి. బయట వీఆర్ గివింగ్ కాంపిటేటివ్ ప్రైసింగ్. పక్క ప్రాజెక్ట్ కంటే మా ప్రాజెక్ట్ 100 rupees తక్కువే ఉంటుంది, కానీ ఎక్కువ ఉండదు. మేము వెళ్ళటం వల్ల పక్కన ప్రైసెస్ తగ్గించుకోవాలి, కానీ మేము రేట్లు పెంచాం. దట్ ఈస్ ద మోడస్ ఆపరెండి ఆఫ్ మిస్టర్ శివకుమార్ గారు. దెన్ వీ హ్యావ్ అవర్ వైస్ ప్రెసిడెంట్ ఒక ఆమె భావిక అన్నారు. సో షీ ఈస్ దర్ అడ్వైజర్ అండ్ స్ట్రాటజిక్ అడ్వైజర్ అనుకోవచ్చు. సో షీ is the one who actually has been in and around this industry for almost 10 years plus. So she has the knack of buyers mindset. So she accordingly she pitches the projects to various groups and get the right client for the right product. Okay. And we have a legal team which is back-end team, and we for the due diligence etc. And we have a sales team, we have a marketing team, then we have, as I said, legal team is back-end. We have a financial team which does all the financial transactions. This is the team.
And this is the team which is on the verge of expansion, and we are looking at pan India, Middle East, Singapore. Once we establish ourselves and we prove ourselves, thereafter we further expand. సో సార్ ఫైనల్లీ టు ద వ్యూవర్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు? Okay, Anusha, thank you very much, and viewers, thank you so much for patiently hearing me out. ఎంతో ఎక్కువ చెప్పుండొచ్చు, బట్ ఐ వాంటెడ్ టు టెల్ ఆల్ దోస్ థింగ్స్. ఒకటండి, వీఆర్ దేర్ ఫర్ ఎనీ ప్రాపర్టీ రిక్వైర్మెంట్స్. Solution is with us. You had to come to me with a problem. The problem statement can be a buying, it can be a selling, a legal requirement, or you can say I have X amount of money, I may not be able to buy anta pedda property konalekapovachu, but I want to be party to the growth engine. For that also మేము ఉన్నాం, అన్నిటికీ మేము ఉన్నాం. And for the younger generation, the message I give, buying a house or a property is a dream of any family. Go for it. Don't get influenced by certain articles or internet things ki ఎందుకు రెంట్ పే ఎందుకు అంత పెద్ద ఈఎంఐలు పే చేయటం, తక్కువ రెంట్లో ఉండేసి. బట్ నో, సంథింగ్ మనం మన నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలి, మన నెక్స్ట్ జనరేషన్కి ఉండాలి అనుకుంటే, మనకి మన పేరెంట్స్ ఎలా ఇచ్చారో మనం కూడా మన పిల్లలకి ఇవ్వాలి అనుకుంటే, ఇన్వెస్ట్ విత్ అస్. వీఆర్ దేర్ ఫర్ యూ ఫర్ ఎవర్. గ్రేట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. Okay, thank you viewers. I am Commander Bharat Bhushan, retired recently from Indian Navy after 30 years of service. నా ఇంటర్వ్యూని మీరు చూడాలి, మాతోటి కనెక్ట్ అవ్వాలి, మా ప్రాపర్టీస్ గురించి తెలుసుకోవాలి, ఎనీథింగ్ రిలేటెడ్ టు దిస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ.